పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. చోరీతో పాటు ఆలయం బయట కాకి చనిపోయి ఉండడంతో దొంగలు కాకిని బలిచ్చి దొంగతనం చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చోరీ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకొని డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతిర్తిలో జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేసిన తాళాలు పగలగొట్టి ఆలయంలో ఉన్న హుండీలో ఉన్న డబ్బులను కాకుండా ఏకంగా హుండీలని ఎత్తుకెళ్లారు. రోజువారీగా ఆలయానికి వచ్చిన అర్చకులకు ఆలయం యొక్క తాళాలు పగలగొట్టి కనిపించడంతో వెంటనే గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు స్పాట్కు చేరుకొని డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీం బృందంతో ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని పెద్దపల్లి సిఐ కృష్ణ పరిశీలించారు. దొంగతనం జరిగిన ఆలయం పక్కనే ఉన్న తలుపు వద్ద ఓ కాకి చనిపోయి ఉండడంతో కాకిని బలిచ్చి దొంగతనం చేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు త్వరలోనే చోరీ ఘటనను ఛేదించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం దొంగతుర్తి గ్రామానికి సంబంధించిన మొన్న 19వ తారీఖు ప్రారంభం చేసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం జరిగినట్టు వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు దొంగతుర్తి గ్రామానికి సంబంధించి మా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ రాగా మా ధర్మారం ఎస్ఐ సిఐ పెద్దపల్లి నేను ఈ టెంపుల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ దొంగతనానికి సంబంధించిన ఆధారాల గురించి క్లూస్ టీమ్ని రామగుండం కమిషనరేట్ గారి మా పై అధికారుల ఆదేశాల మేరకు క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ను కూడా పిలిపించడం జరిగింది. ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నది. దొంగల్ని త్వరలో పట్టుకొని వాళ్ళకి కఠిన శిక్షలు పడేలాగా కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఉదయాన్నే గుడికి వచ్చి చూసేసరికి ఆలయంలో ఉండేటువంటి తాళాలు పలగొట్టి ఉండడం చూశాను నేను. ఆ యొక్క చూడడంతో మా యొక్క గ్రామ అధికారులకు కానీ మా యొక్క చైర్మన్ గారికి కానీ అందరికీ సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క ఆలయం నుంచి హుండీలు దొంగలు ఎత్తుకెళ్ళడం జరిగింది. స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలు కానీ స్వామివారి ఏవైనా కూడా ఏ వస్తువులు కూడా పోలేదు. ఒక గల్లలు మాత్రం పోవడం జరిగింది. హుండీలో 20 నుంచి 30 వేల రూపాయలు ఆదాయం ఉండొచ్చు, ఉండేటు అంచనా. హారంగా ఉన్నట్టుగా ఉన్నది అది గోల్డ్ అనుకొని చెప్పి తీయడం జరిగింది. తీసి అది గోల్డ్ కాదని చెప్పి పక్కన బారేసి వెళ్ళిపోవడం వాళ్ళు వెళ్ళిపోయారు.